నేను నిన్ను అడిగాను నా ఇంటి పత్రాలు నిన్ను ఇప్పించమని. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడి కోసం నీ ప్రాణాన్ని పెండంగా పెట్టావా? నీకేమని అయితే నేను తట్టుకోగలను అల్లుడు. మాట్లాడరా. నువ్వే కదా మావయ్య శత్రువు మన మీద యుద్ధానికి వస్తే వెళ్ళి తిరగబడు, అదే శత్రువు కావస్తే వెళ్ళి సహాయం చేయ నేర్పించింది. అందుకే వెళ్ళి సహాయం చేశాను. మావయ్య బెట్టింగ్ వేస్తే డబ్బులు వస్తాయి, నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నాను మావయ్య. కానీ బెట్టింగే తప్పని తర్వాత అర్థమైంది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెట్టింగే వేయలేదు, ఇంకెప్పుడు బెట్టింగ్ వేయను కూడా. ఇది చెప్దామని ఎంత ట్రై చేసినా నువ్వు నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు. తప్పు నీది కాదు మావయ్య, నాది. ఈరోజు నేను చేసిన పనులు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అలాంటిది నా కోసం అంత చేసిన నీకు కోపం రావడంలో తప్పే లేదు మావయ్య, తప్పే లేదు. అల్లుడు. మావయ్య నువ్వు ఎవరితోనే మాట్లాడడం మానేస్తే వాళ్ళతో జన్మలో మాట్లాడవు నాకు తెలుసు. కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు మావయ్య. ఇంకెప్పుడు నిన్ను మోసం చేయను మావయ్య. దయచేసి నన్ను క్షమించి నాతో మాట్లాడు మావయ్య. చైతన్య, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య నాతో మాట్లాడు మావయ్య, మాట్లాడు. నిన్ను చాలా బాధ పెట్టారా? నన్ను క్షమించరా? లేదు మావయ్య, నేనే నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు మావయ్య. చూడు, ఎప్పుడు ఇలాంటి పనులు చేసి నన్ను బాధ పెట్ట మాకు. సరే మావయ్య. మావయ్య మళ్ళీ డబ్బులా? డబ్బులు కాదు మావయ్య, నువ్వు మాట్లాడడం లేదని సరిగా తినడం మానేశాను, బాగా ఆకలిగా ఉంది. సరేరా.